గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు అంటే, మంత్రులు అంటే, సీఎం అంటే బూతులు, దోపిడీలు, దారుణాలు, అక్రమాలు. నేడు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఐక్యత, పోరాట పటిమకు క్రీడా సాంస్కృతిక పోటీలు ఉపయోగం. ఇదే సమిష్టి స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. సభ్యుల క్రీడా సాంస్కృతిక స్ఫూర్తి అద్భుతం. గత 5 ఏళ్లలో శాసనసభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణి చూశారు. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసనసభలో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన శుభ సంప్రదాయం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో సమిష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. 2 రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శాసనసభ్యుల ప్రతిభ అద్భుతంగా అనిపించిందని చెప్పారు. శాసన మండలి బడ్జెట్ సెషన్ ముగింపు వేళ ఉభయ సభల సభ్యులకు 2 రోజుల పాటు క్రీడా పోటీలు గురువారం సాయంత్రం విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. వివిధ రకాల వేషాలు, ఏకపాత్రాభినయాలు, స్కిట్లతో అలరించారు. కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఆశాంతం ఆనందించారు. చప్పట్లతో తోటి శాసనసభ్యులను, మండలి సభ్యులను ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే ఆసీనులై కామెడీ స్కిట్లు చూసి మనసారా నవ్వుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శాసనసభ్యుల కామెడీ స్కిట్లు చూస్తే తన గబ్బర్ సింగ్ సినిమా పోలీస్ స్టేషన్ సీన్ గుర్తొచ్చిందన్నారు. మనసారా నవ్వుకున్నాను. చాలా రోజుల పాటు తలుచుకుని మరీ నవ్వుకునేంత ఎంజాయ్ చేశాను. ఇదో అద్భుతమైన రోజు. ముఖ్యంగా శాసనసభలో ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేసి పంపిన రోజు, సీఎం చంద్రబాబు చొరవ, మందకృష్ణ స్ఫూర్తితో సుమారు 3 దశాబ్దాల పోరాటానికి విజయం సాధించిన ఈ రోజున ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా అభినందనీయం అని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు మనసారా నవ్వడం చూశాను. ఎప్పుడు పాలన, భవిష్యత్తు మీద ఆలోచనలతో గుమ్మనంగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత మనసారా నవ్వడం చూశాను. ఒక శాసనసభ్యుడికే బోలెడు పనులు, సమస్యలు ఉంటాయి. అలాంటిది ఓ రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి నిత్యం ఆలోచనలతోనే ఉంటారు. గుమ్మనంగా ఉండే ఆయన మోముపై నవ్వుల పువ్వులు పూయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి సత్సంప్రదాయం మనలో ఐక్యతను నింపుతుంది. వేరువేరు పార్టీల నుంచి వచ్చిన సభ్యులుగా ఒకే కూటమిలో ఉన్న మనకు ఇలాంటి పోటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి సంప్రదాయం ఎల్లప్పుడూ కొనసాగాలి. శాసనసభ్యుల్లో ఉన్న ఈ స్ఫూర్తి చూస్తే ముచ్చటేసింది. చిన్నప్పటి నుంచి క్రీడలకు నేను కాస్త దూరం అయినప్పటికీ వచ్చే ఏడాది నేను కూడా ఏదైనా పోటీలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సభాపతి అయ్యన్న పాత్రుడికి ధన్యవాదాలు. స్వతహాగా ఆశయ చతురతతో ఉండే సభాపతి అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకుని ఈ పోటీలు నిర్వహించడం శుభ పరిణామం. సభ్యులు కూడా అంతే ఉల్లాసంగా పోటీలో పాల్గొన్నారు. దుర్యోధనుడిగా ఏకపాత్రాభినయం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి, బాలచంద్రుడిగా చేసిన దుర్గేష్కి, ఇతర సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంతా ఏకమై ముందుకు సాగాం. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళదామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు.